అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే ఉషా. మార్చ్ 10th ఆఫ్లైన్ క్లాస్ డిజైన్ చేయబోతున్నారు అండ్ దాంతోపాటు చాలామంది ఎన్రోల్స్ చేసుకుంటున్నారు, ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్. దీనికి సంబంధించి చాలామంది టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అడగడం జరుగుతుంది. కొన్ని కామెంట్స్ నేను చూశాను మనకు వచ్చిన దాంట్లోనే, అండ్ కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కొంతమంది ఈ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయా అని అడిగారు. దానికి సంబంధించి సార్, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎప్పుడైతే ఫస్ట్ మ్యారిటల్ లైఫ్లో పొసగలేదు, ఉండలేకపోయాము, కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి సెకండ్ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యాము. బట్ ఇందులో కూడా ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఫస్ట్ మ్యారిటల్ లైఫ్లో ఏవైతే చూసానో అవి ఇక్కడ అవుతాయేమో, జరుగుతుందేమో అన్న ఫియర్ నన్ను వెంటాడుతూ ఉంది. సో దానివల్ల నేను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నానని అడుగుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం? ఈ మ్యారిటల్ లైఫ్కి ఎటువంటి ఇంపాక్ట్ని చూపించే అవకాశం ఉంటుంది అంటారు? మీరు అడుగుతుంటే నాకు ఏదో ఒకటి గుర్తొచ్చింది. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు, నా ఒళ్ళంతా పెయినే ఉందండి, ఎక్కడ నొక్కినా పెయిన్ వస్తుంది. అప్పుడు డాక్టర్ గారు, ఏది ఎక్కడ అంటే, ఇక్కడ నొక్కినా నాకు పెయిన్ ఉంది, ఇక్కడ నొక్కినా పెయిన్ ఉంది, ఇక్కడ నొక్కినా పెయిన్ ఉంది, ఇక్కడ నొక్కినా ప్రతి చోట పెయిన్ ఉంది అన్నాడు. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకి ఏ లక్షణాలు కనిపించలేదు, అన్నీ బాగుండాలి అని. మరి ఎందుకు సార్ ఒళ్ళంతా పెయినే ఉంది ఎక్కడ నొక్కినా అంటే, అప్పుడు డాక్టర్ అన్నాడు, పెయిన్ నీ ఒంట్లో లేదు, నీ వేలుకు ఉంది. నువ్వు ఎక్కడ నొక్కినా పెయిన్ వచ్చేది వేలుకి, ఒంట్లో కాదు. పెయిన్ ఉన్న వేలు నిన్ను నొక్కుతుంటే నొక్కిన ప్రతిసారి నీ వేలు నొప్పిని తీస్తుంది తప్ప ఒంట్లో ఉన్న నీ భాగం కాదు. నువ్వు సమస్యను గుర్తించడంలో పొరపాటు పడ్డావు. సమస్య ఎక్కడో ఉందనుకోకు, నీ వేలులోనే ఉంది అని. సో మొదటి మ్యారేజ్ సమస్య ఉంది, నేను రెండో మ్యారేజ్కి వెళ్ళా ఉంటే ప్రాబ్లం మ్యారేజ్లో లేదు, నీలో ఉంది. రెండో మ్యారేజ్లో కూడా సమస్య కనిపిస్తుందంటే ఇది ఆలోచించాల్సిన విషయం, డాక్టర్ పరీక్షించినట్లు పరీక్షించాల్సిన విషయం. అంటే ఎలా అంటారు? ఇప్పుడు సాధారణంగా మనిషికి సహజంగా ఉన్న ఒక గుణం ఏంటంటే అండి, కంపారిజన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీ ఇంట్లో మీరు భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళి హోటల్లో భోంచేస్తే ఇంట్లో భోజనం కంటే బాగుందా లేదా అన్నది ఆటోమేటిక్ కంపారిజన్. అది మీరు ప్రతిదీ ఎక్కడైతే రిలేటివ్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ గతంలో ఉన్న అనుభవం కంటే బాగుందా బాగలేదా అని, బాగుంటుందో బాగుండదో అన్న అనుమానం, ఆందోళన కూడా దాంతోపాటు వెంటాడుతూనే ఉంటాయి. సో ఈ క్రమంలో నువ్వు ప్రతిదీ ఇలా పోల్చుకోవడం మొదలు పెడితే, నాది డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ రెండవ మ్యారేజ్ అని అనుకోకుండా, ఇది నేను మొదటి మ్యారేజ్లో ఇదే అనుభవం రిపీట్ అవుతుందేమో, ఇవే బాధలు మళ్ళీ కలుగుతాయేమో అన్న ఆలోచనలు కానీ, లేదా ప్రతి అనుభవం రెండో మ్యారేజ్లో గతంలో ఎలా ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉండడం కానీ చేస్తే, మీరు వర్తమానంలో జీవించకుండా ఎప్పుడు గతంలోనూ ఫ్యూచర్లోనూ జీవిస్తూ ఇంకెవరిని జీవించనీయకుండా చేసినట్లు అర్థం. అంటే ఏంటి, భవిష్యత్తులో ఎట్లాంటి సమస్యలు వస్తాయో అన్న ఆందోళన, గతంలో వచ్చిన సమస్యలకు సంబంధించిన ఒత్తిడి, ఇవి రెండు ఆలోచించడం ద్వారా ప్రస్తుతం మీరు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, ఎలా జీవితాన్ని ఆస్వాదించాలో ఇవన్నీ మిస్ అయిపోతారు. చాలామంది వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించకుండా ఇది అలా ఉండుంటే బాగుండేదేమో అనేది, దీన్ని సిండ్రోమ్ అంటాం, ఇఫ్ ఓన్లీ సిండ్రోమ్. ఒకవేళ అదే గనక అయ్యుంటే, అట్లా అయ్యుంటే, ఇట్లా అయ్యుంటే అని అనుకోవడం అదొక జబ్బు. అంటే ఎలా చూస్తూ ఉంటామంటే, అక్కడ జరిగింది మిస్టేక్, ఇక్కడ జాగ్రత్త పడాలి అని ఎక్కడో తెలియకుండానే కొన్నిసార్లు కాన్షియస్గా వెళ్ళిపోయే ప్రాసెస్లో చేసుకున్న పర్సన్ ఎవరైతే యాక్సెప్ట్ చేసి లైఫ్లోకి తీసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది, ఒప్పుకుంటాం. కానీ ఈ జాగ్రత్త అనేది కూడా అంటే ఎలా అంటారు, ఎలా అప్లై చేయాలి అంటారు? మరి అంటే జాగ్రత్త మంచిదే కదండి, కానీ దానివల్లే సమస్య ఎక్కువ అవుతుంది కదా తనకి. జాగ్రత్త వరకు సమస్య, జాగ్రత్తకి భయానికి ఒక సన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుందేమో అని భయపడడానికి, వర్షం పడుతుందని జాగ్రత్త తీసుకుని గొడుగు తీసుకెళ్ళడానికి తేడా ఉంది. మీకు ఇదే సమస్య వస్తుందని జాగ్రత్త పడితే ఆ సమస్య రావడానికి గల కారణాలు మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్త పడతారు. అదే భయంతో ఉంటే మీరు ఆ వాటిని రిపీట్ చేస్తారు. సో ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు జాగ్రత్తతో ఉన్నారా, భయంతో ఉన్నారా? జాగ్రత్త ఎప్పుడు ఆరోగ్యమే, జాగ్రత్త మంచి లక్షణమే. అది
భయమే ప్రమాదం. భయం చాలాసార్లు మీరు భయపడే విషయాలు 80% మనిషి జీవితంలో, అది ఏ పరిస్థితిలో అయినా సరే, 80% మనం అనుభవించే భయాలు ఇంతవరకు మన జీవితంలో ఒక్కసారి కూడా అనుభవంలోకి రానివే. మీరు ఏదైనా పాము అన్నాను అనుకోండి, పాము కాటేస్తుందేమో, ఎన్నిసార్లు కాటేసింది? పైనుంచి కింద పడతానేమో అని ఎన్నిసార్లు పైనుంచి కింద పడ్డారు? ఇట్లాంటి భయం. కాక్రోచ్ కరుస్తుందేమో, కాక్రోచ్ని చూస్తే భయం. అది ఇంతవరకు మిమ్మల్ని ఏమన్నా ఇంతవరకు చేసిందా? ఇవన్నీ భయాలే. సో 80% మనకు భయాలే ఉంటాయి అనుభవాల కంటే. కాబట్టి అనుభవంలోకి రాకముందే ఊహించుకున్న భయాల కంటే జాగ్రత్త చాలా మంచిది. సార్ చెప్పినట్టుగానే జాగ్రత్త చాలా మంచిది. బట్ ఈ జాగ్రత్తలోనే భయం కనిపిస్తున్న ప్రతిసారి అవతల మనిషికి ఇబ్బందిగాను, ఇద్దరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేరు. కొన్ని సందర్భాల్లో కిడ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తని, ఈ భయాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి వాళ్ళు? ఒకవేళ కనుక మాకు ఇది ఉంది, లాంగ్ రన్లో మేము దీన్ని ఇలానే తీసుకెళ్ళిపోతూ ఉన్నాము అని వాళ్ళు ఫీల్ అవుతే మన ఈ అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ సెషన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది మ్యామ్? నువ్వు అన్నా ఉష జాగ్రత్త, భయం అని. సో ఈ భయాలు ఎందుకంటే నేను అనుకోవటం, వీళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ నుంచి, దట్టు ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి, ఒక ప్రతికూల వాతావరణంలోంచి వచ్చి దాన్ని అంటే ఎండ్ చేసుకుని డివోర్స్ ద్వారా విడిపోయి ఒక కొత్త మ్యారేజ్లోకి మళ్ళీ వేరే పెళ్ళి చేసుకున్నారు. సో వీళ్ళ భయాలు ఏంటంటే, వీళ్ళకి ఇంకా వాటిని హ్యాండిల్ చేయటం తెలుసుకోలేకపోవటం ఒకటి. అంటే ఏంటి, ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు, పోట్లాట వచ్చినప్పుడు, ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చెయ్యాలి అనేది తెలవనప్పుడు, పార్ట్నర్లు మారినా మనకు ఆ స్కిల్ లేనప్పుడు మనం వెనకబడే ఉంటాం. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఏ మనిషితో అయినా రావచ్చు. ముందు వాళ్ళు వెనక వాళ్ళు అనే సందేహం లేదు. ఆ లెక్కనకు వస్తే భార్యాభర్తలే అని కాదు, ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇక్కడ మనం చూసే కోణం కూడా మారుతుంది. అంటే మీ అక్కో తమ్ముడితో ఆర్గ్యుమెంట్ వస్తే అది వేరేగా ఉంటుంది అదే విషయం మీద. అదే మీ భార్యో భర్తతోనో వస్తే వేరేగా ఉంటుంది. ఇక్కడ ఈగో అనేది త్వరగా దూరిపోతుంది మధ్యలోకి. నేను చెప్పిందే నువ్వు వినాలి, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఈగో ఒకటి ఉంటుంది. అంటే మా ఆవిడ నేను చెప్తే వినదా ఒకటి, లేదా ఎక్స్పెక్టేషను, నా భర్త గొడవైన తర్వాత ఇలా ఉండాలి, నేను అలిగితే నన్ను బుజ్జగించాలి, అంతే తప్పితే అలిగినా నన్ను అంటే పట్టించుకోకుండా వదిలేస్తే ఎట్లా, ఇట్లా ఎక్స్పెక్టేషన్స్, ఈగోస్ ఎంటర్ అవుతాయి. ఏది, భార్య భర్తలు అనగానే వచ్చేస్తాయి, ఇవి కమ్ముకుంటాయి అన్నమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి అసలు నువ్వు ఏంటి, రెండో మ్యారేజ్ చేసుకోబోయే ముందలే అసలు ఎవరైనా సరే ఆలోచన ఉన్నప్పుడు రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ అని రాసుకోవాలి నన్ను అడిగితే. సో కరెక్ట్గా మీరు అన్నారు. ఐఎమ్ సారీ టు స్టాప్. సో ఇప్పుడు జరిగిందంటే మీరు చెప్పే కేసులో రిపేరింగ్ బికాస్ దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. ఇంకొకటి, సేమ్ రిపీట్ అవుతాయని ఊహించుకునే భయాలు సార్ చెప్పినట్టు. అంటే మన భయాలు సగం అనుభవంలోకి రావు అని చెప్పింది. ఇంకొకటి, జాగ్రత్త పడితే, ఇప్పుడు అదే ఎందుకు ఫెయిల్ అయింది అని కనుక మనం రాసుకుంటే జాగ్రత్త పడవచ్చు. తెలియకపోతే భయపడుతూ ఉంటారు, రీజన్స్ తెలియకపోతే. అంటే నీలో ఉన్న కోపం నీకు శత్రువు అయిందా ఫస్ట్ మ్యారేజ్లో? అంటే జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉష. అంటే ఏంటి, ఇన్ఫిడిలిటీ, శాడిజం, అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే సేమ్ రిపీట్ అవుతాయి అనేది వాటి వల్ల విడిపోతే కనుక. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, శాడిస్టులు, ఇవి అంటే డిఫరెంట్ సెక్టర్. మనం వాటి గురించి మాట్లాడట్లా. ఫిజికల్ అబ్యూజ్ అంటే కొట్టటం, ఏంటి, ఇవన్నీ శాడిజం కింద వస్తాయి, అబ్యూజ్లు. అవి పక్కన పెడితే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, కంపాటబిలిటీ ఇష్యూస్, సర్దుకుపోవటాలు, కాంప్రమైజ్లు, అట్లాగే ఎలా మాట్లాడాలి, పోట్లాట వచ్చినప్పుడు ఆఫ్టర్ ఫైట్. అసలు నన్ను అడిగితే ఫైట్ ఫేర్ అంటే ఫైట్ అయిన తర్వాత రిపేర్ చేసుకోవటం తెలిసిన వాళ్ళకి ఫైటింగ్ అసలు ఎప్పుడు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఫైట్స్ అవుతాయి, అది నువ్వు ఆపలేవు. 4 రోజులు కలిసి ఉంటే మన ఇద్దరికి కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఫైట్ అయితే గనక ఎలా రిపేర్ చేస్తున్నారు అనేది గనక రీజన్స్లో ఉంటే, అది నువ్వు సెకండ్ మ్యారేజ్లోకి నేర్చుకోకపోతే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నామో, ఒక మ్యారేజ్ అనే కాదు, ఒక దగ్గర మనం ఫెయిల్ అయ్యాము, సెకండ్లో మళ్ళీ వెళ్తున్నాము అనుకున్నప్పుడు కొంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.
దేనివల్ల ఫస్ట్ దాంట్లో మనం ఫెయిల్ అయ్యాము, ఈసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అన్న దానిపైన వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉంటుండాలి. సింపుల్ అండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ ఫెయిల్ అవుతానేమన్న భయం ఎప్పుడు ఉంటుంది? ప్రిపేర్ అవ్వలేకుండా ఎప్పుడైతే ఉంటుంటారో మళ్ళీ ఫెయిల్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. జాగ్రత్త పడేవాడు ఏం చేస్తాడంటే ట్యూషన్కి వెళ్తాడు, మోడల్ పేపర్లు చదువుతాడు, టైం స్పెండ్ చేసి ఎక్కువ చదువుతాడు. జాగ్రత్త పడిన వాళ్ళు ఈసారి పాస్ అవ్వాలని ప్రయత్నిస్తారు. అందుకే నేను మళ్ళీ అప్లై చేస్తాను, పాస్ అవుతానని. అయితే నాకు ఈ క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తానంటే రాళ్ళు వేస్తుంటా, చూద్దాం ఈసారి నేను పాస్ అవ్వచ్చేమో అని. రాళ్ళు వేసే వాడికి భయం ఉంటుంది, తగిలితే తగలచ్చు లేకపోతే. ఎందుకంటే మధ్యలో స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలా. నాకు విజయ్ గారు చెప్పారు, మీకు ఏ కాంపిటెన్సీ స్కిల్ డెవలప్ చేసుకోకుండా మళ్ళీ నేను మ్యారేజ్లోకి ఎంటర్ అవుతే నువ్వు చేసే తప్పులే నువ్వే రిపీట్ చేయొచ్చు అవతల వాళ్ళు చేయడం కంటే. సో జాగ్రత్త చాలా మంచిది. భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు ఇంప్రూవ్ అవ్వలేదు అని అర్థం. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్నారో March 10th అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ఈ క్లాస్కి సంబంధించి లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు కావచ్చు, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా డివోర్స్ తీసుకొని సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా పిల్లలకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళు కావచ్చు, సూసైడల్ టెండెన్సీ వస్తుంది మాకు అనే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాల సమస్యలతో ఒక మ్యారిటల్ లైఫే కాకుండా జీవితానికి సంబంధించి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి మన ఈ సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు రామ్ సార్? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవుట్కమ్స్. మనం కమ్యూనికేషను, సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు, రకరకాలైన సమస్యలు మనం ఎన్ని చెప్పినా. అందుకే మనం రూట్ మీద ఫోకస్ చేస్తూ నేను విజయ గారు March 10వ అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రాంలో అసలు వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి. చాలామంది వీఆర్ వెరీ హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు అటెండ్ అయినా ఒక్కరు జ్ఞానం వచ్చినా ఉపయోగం లేదు. కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకే విషయం ఒకేసారి తెలుసుకుంటే అండర్స్టాండింగ్ చాలా ఎగ్జాక్ట్లీ ట్రూ. తప్పకపోతే ఒక్కళ్ళు వచ్చినా అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అట్లీస్ట్ ఒకవైపు నుంచి దానివల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. ఒకళ్ళు అటెండ్ అవుతే తాము మారాలి, ఇతరులు మారాలనుకోవడం కంటే అని నిర్ణయించుకున్న వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఏం మారచ్చో తెలుసుకోవచ్చు. సో వీళ్ళందరికీ ప్రయోజనం కలిగించి అట్లాంటి సమస్యలు మన సొసైటీలో మనం చూడకూడదు అనుకుంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అవసరం. అందరికీ ఒకే చోట ఒక రోజంతా 10 to 5 మార్నింగ్ చాలా విషయాల మీద రిలేషన్షిప్ కానీ, పేరెంటింగ్ కానీ, అసలు లవ్ అంటే ఏంటి, అసలు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.